ఇప్పుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి. అప్పుడు అసలు ఎప్పుడైనా సంఘటనలు అంటే బాగా మిమ్మల్ని మెచ్చుకున్న సంఘటనలు కానీ, అదేంటి బాబు అలా చేసేవాడిని అనడం కానీ ఎప్పుడైనా జరిగింది? నేను చెప్పాను కూడా ఆయనకు. అదే ఆయన నాకు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. చంద్రబాబు గారు సరే ఒకసారి మనము బాడీ కాదు మైండ్ పనిచేయాలి. ఇప్పుడు విజ్ఞానము పెరుగుతూ ఉంది. తర్వాత ఆయన అంటే మంచి ఉద్దేశంతో అన్నాడు. అంటే ఊరికి మనం బండగా పనిచేస్తే లాభం లేదు అనేది, బాడీ కాదు మైండ్ పనిచేయాలా అనేది చెప్పుకుంటూ పోయాడు. ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, కొద్దిగా మెంటల్గా మైండ్లో మనం అంటే వ్యక్తిత్వం ఆ విధంగా వికాసం చెందాలనేది ఆయన అర్థం. కానీ నేను చెప్పాను ఒకరోజు, సార్ అట్లా కాదు, మీరు హైటెక్, ఎందుకంటే ఇప్పుడు బిల్ గేట్స్ అవి ఇవి ఏదో వ్యవసాయానికి దీనికి దూరంగా పోతున్నారేమో, ఈ విధంగా చెప్తే ఆ విధంగా వస్తుందేమో. బాడీ కాదు బాడీ పనిచేయాలి కదా, మనం ప్రజలు మనం గ్రామీణాల ఎందుకని అడిగాడు చెప్తే. ఇది కొంచెం నెగిటివ్గా పోతుందేమో అన్నాను నేను కార్లో. అది కొందరు అధికారులు కూడా ఉన్నారు. అంటే చూడండి, అంటే మంచితనం అంటే అంటే ఫీడ్బ్యాక్, స్పందన ఇది లేదు. జగన్ మీరే ఇంటర్వ్యూ చేసినట్టున్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. అవునవునండి. అట్లాగా సార్ దీనివల్ల ఈ పరిణామం అది వదిలేనా, అది అయిపోయింది. అట్లా కాదు ఈయన, సార్ దీనివల్ల అంటే ఎందుకు అని అడిగే ముఖ్యమంత్రి స్థాయిలో మేము అప్పుడు అడిషనల్ ఎస్పీ స్థాయి. సిఎస్ అంటే చాలా చిన్న అధికారి, పెద్దగా అట్లాగా సార్ నా అభిప్రాయం ఇది. మీకు హైటెక్ బాబు ఇలాంటివి ఏమైనా వస్తాయేమో, ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో, మీ యొక్క ఆలోచన తీరు తప్పుగా పోతుందేమో, దాన్ని ఆలోచించాడు ఆయన. అంటే ఇలాంటి ఒక ఉదాహరణ చెప్తున్నా. అంటే చెప్పొచ్చేది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి ఉన్న ప్రధానమైన తేడా, అయిపోయింది చెప్పేశాం, నువ్వేంది నాకు చెప్పేది అనేది జగన్మోహన్ రెడ్డి తీరు. నో ఐ డోంట్ కేర్ ఫర్ యూ, వాట్ ఎవర్ బి ద లేదండి ఇందులో అసలు ఇది మంచి ఇది కాదు, దీనివల్ల ఎవరికి మంచి జరగదు, దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, లేక ప్రజలకు ఇది దాని మీద దుష్పరిణామాలు ఉంటాయి అన్నా కూడా అవన్నీ ఐ డోంట్ కేర్. అసలు ఇవన్నీ వినే పరిస్థితి ఉండదు అతను. ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి. దీనికి భిన్నం చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా సార్? ఏ విధంగా అంటే ఏమిటి, ఒక కాన్ఫరెన్స్ పెడతాడు కదా, డైలీ వింటాడు, అధికారులను వింటాడు, తన సెక్రటరీ దగ్గర నుంచి, ఐఏఎస్ల దగ్గర నుంచి, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ దగ్గర నుంచి, పోలీస్ కాన్ఫరెన్స్, కలెక్టర్ కాన్ఫరెన్స్, డీజీల దగ్గర నుంచి విని సెక్రటరీకి వస్తుంటారు, అధికారులు కలుస్తుంటారు. లేదు సార్ దీనివల్ల 1 2 3 4 ఈ పాజిటివ్స్ ఇలా ఉన్నాయి, దీన్ని ఏ విధంగా మెరుగుగా ఏ విధంగా చేయగలం, అది ఆర్థిక స్థితి ఇది డైవర్ట్ చేయాలి, అది డైవర్ట్ చేయదు. లేదు సార్ ఇట్లా డైవర్ట్ చేయకూడదు, డైవర్ట్ చేయి అంటే ఎస్ సార్ జీ హుజూర్ అంటే అయిపోయా. ఇది చేసింది ఇక్కడ, అక్కడ లేదు. మీరు చంద్రబాబు గారి హయాంలో ఇట్లా ఫైనాన్స్ కమిషన్ నిధులు, సర్పంచుల నిధులు, కార్పొరేషన్ నిధులు, మరి డైవర్షన్ చూడలేదే? ఏ డిపార్ట్మెంట్లో ఎంత డైవర్షన్ అయింది, ఎక్కడెక్కడ ఏది తాకట్టు పెట్టారు, బ్యాంకుల నుంచి ప్రతిదీ తాకట్టు పెట్టి మీరు చూసుంటారు. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా 4,000 కోట్ల రోడ్లు ఏదో చేయితకో దేనికో వేయాలి. 4,000 కోట్లు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా వస్తుందా లేదా? రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు లోన్ పెడితే వస్తూ ఉంది రిలీజు. ఎస్. సో ఇది స్పందన, మీ యొక్క స్పందన ఏంటి, ఏమి చేస్తే బెటరు అనే ఆలోచన కాదు ఇది. ఒక హుకుం, ఫత్వా, ఫర్మాన్ అంటాం చూడండి, పాతకాలం చక్రవర్తులు, మహారాజులు, ఇప్పుడు నార్త్ కొరియాలో కిమ్ములు. నో దిస్ షుడ్ బి డన్. ఇక్కడ బటన్ నొక్కాము, అక్కడ మిసైల్ లాంచ్, ఖతం. ఆయన ఏదో చెత్త ప్లాస్టిక్ సంచులో నింపి డ్రోన్ల ద్వారా నార్త్ నుంచి సౌత్ కొరియాలో వేస్తున్నారు. అదొక ఆనందం ఆయనకు, నార్త్ కొరియాకు. డ్రోన్ల ద్వారా ఈ చెత్తను మీరు చూసుంటారు కదా అట్లా. సో సేమ్ వే అది ఎవరు చెప్పేది లేదు ఇక్కడ, ఫీడ్బ్యాక్ లేదు. ఎవరు చెప్పగలిగితే వదిలే, చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారికే, ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి చెప్తేనే, లేక మిగతా వాళ్ళు ఏం చెప్తారు. కానీ ఆయన చెప్పగలిగాడు, నో సార్ ఇది చేయగలిగాలని చెప్పాలి, లేకపోతే తప్పుకున్నాడు కూడా, వద్దు. ఇంకా ఇంకెవరు సార్? వైఎస్ రాజశేఖర గారితో ఆయన పరిచయం ఉంటారు సార్? రాజశేఖర రెడ్డి గారు నేను అంటే కొంచెం అంటే ఆయన నన్ను కడపలో జమ్మలమడుగులో
ఆయన ప్రేమ గలవాడు. జగన్మోహన్ రెడ్డికి భిన్నంగా వాళ్ళ నాన్నగారు లాగా ఎవరిని ఆయన వదులుకోడు. ఈయన ఏమంటాడు, సార్ ఆయన పోతాను, ఎవరైనా ఉంటే ఉంటారు, పోతే పోతారు అన్నాడు నిన్న కూడా ఎవరితో. అవును, ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. అవును, అట్లా కాదు, వీళ్ళు నా వాళ్ళు, నాకు కావాలా, ఈ ప్రజలకు ఇది కావాలా. ప్రజా దర్బారు పెట్టాడు, ఇక్కడ లేదు. ప్రజలను కలవగలేకపోతున్నాడు. ప్రజలను ఎక్కడ కలిశాడు? అవునండి, ఆయన ప్రజలను కలిసేవాడు, ప్రాజెక్టులు కావాలా చేశాడు. సో తేడా. అవును. ఇంకెవరు సార్? ఇంకెవరు? రోసయ్య గారు కానీ ఇంకెవరైనా ప్రముఖులు ఎవరైనా? రోసయ్య గారు వీళ్ళందరూ అండి. జనార్దన్ రెడ్డి గారు కూడా ఏది కూడా మంచి ఆఫీసర్లు. జనార్దన్ రెడ్డి గారిని చూసాము, శాంతి భద్రతలు ఏ విధంగా ఆయన అందరి మీద టఫ్గా ఉన్నాడు. తర్వాత ఒక ఆఫీసర్లు, మంచి ఆఫీసర్లు ఎంకరేజ్ చేశాడు. భాస్కర్రావు గారు మా కమిషనర్, ఎంవి భాస్కర్రావు గారు, ఆయన చాలా ఇష్టపడేవాడు జనార్దన్ రెడ్డి గారు. ఆయన కూడా ఇప్పటికీ మేము గౌరవిస్తాం ఆయన, ఎంత మంచి ఆఫీసర్ భాస్కర్రావు గారు. అసలు శాంతి భద్రతల్లో రాజీ లేదు, నక్సలైట్లు రాజీ లేదు. సో ఆ ప్రతిస్పందన, ఫీడ్బ్యాక్ అనేది వీళ్ళందరూ ఏంటంటే ఏదో ఒకటి ఒక సిస్టమేటిక్గా డిపార్ట్మెంట్స్ ఏమిటి, రెవెన్యూ ఏమిటి, ఏ విధంగా మంచి చేయగలం, ప్రాజెక్టులు ఏంటి, నీటి వసతి ఏంది, రైతులకి ఏంది, విద్యాపరంగా ఏంది, ప్రతి అంశం మీద ఆలోచించారు. ఇక్కడ ఏం లేదు, దీనికి అది నొక్కాం, దానికి అది నొక్కాం. అయ్యా మీరు నవరత్నాలు ఫైనల్గా నేను చెప్తున్నా, ఈయన ఏమంటాడు, నవరత్నాలు నేను హామీలు పూర్తి చేశా. నవరత్నాలు అంటే ఏంది? ఏదో బడ్జెట్ ఉంది, ఇది ఇచ్చాము, ఓకే, అమ్మ ఒడి, ఇది. అయ్యా నవరత్నాలు అంటే ప్రజలు ఏమనుకున్నారు? నువ్వు మిగతావి ప్రాజెక్టులు నేను చేయను అనలేదే, ఇసుక నేను ఇవ్వను అని అనలేదే, మద్యము నాసిరకము ప్లస్ మద్య నిషేధం ఇస్తానని చెప్పి నువ్వు చేయవు అనలేదే, టీచర్లను వేధిస్తావు అనలేదే, ఆసుపత్రులు తర్వాత సర్పంచుల నిధులు కూడా లాక్కుంటావు, ఆ మన డ్వాక్రా మహిళల నిధులు లాక్కుంటావు మేము అనుకోలేదే, ఒక్క రోడ్డు కూడా వేయను అని ఎక్కడైనా చెప్పావా? ఇవన్నీ చేస్తూ నవరత్నాలు చేస్తారనుకున్నా కానీ బటన్ నొక్కాం, మిగతావి నేను చేయను, మిగతావన్నీ స్వాహా చేస్తా, దుర్వినియోగం చేస్తా, నిధులు మళ్ళీ ఇస్తా అని చెప్పింటే ఇప్పుడు చూడండి, రాబోయే రోజుల్లో జనాలు ఒక్కొక్క వాస్తవం తెలిసే కొద్దీ జనాలకు తెలుస్తాయి. ఇక జనం చీకొడతారు. జనం చీకొట్టినా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ కేసులు, ఇంకా కొత్త కేసులు ఆయన తప్పించుకోవడం కష్టం. ఈ పార్టీ మనుగడ కష్టం. ఈ పార్టీకి మనుగడ ఉండదు. ఒక్కొక్క వాస్తవం తెలిసే కొద్దీ జనాలకు తెలుస్తాయి. ఇక జనం చీకొడతారు. జనం చీకొట్టినా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ కేసులు, ఇంకా కొత్త కేసులు ఆయన తప్పించుకోవడం కష్టం. ఈ పార్టీ మనుగడ కష్టం. ఈ పార్టీకి మనుగడ ఉండదు.